తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు వివాదాస్పదంగా మారాయి. మరోవైపు గడువు ముగిసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్ ఎన్నికలు కూడా మరింత వివాదాస్పదంగా మారాయి. గడువు ముగిసినప్పటికీ నోటిఫికేషన్ షెడ్యూల్ ఇవ్వకుండా ఎన్నికలు జరగకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న వ్యవహారం సంచలనం సృష్టిస్తుంది. వాస్తవానికి చిత్రపురిలో జరుగుతున్న ల్యాండ్ స్కామ్ లేదా అవకతవకలకు సంబంధించి మరియు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలకు పెద్ద లింక్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పరిణామాల క్రమంలోనే చిత్రపురిలో అవకతవకలకు అడ్డుకట్ట వేయాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు మరియు చిత్రపురి చెందిన సినీ రంగానికి చెందిన పలువురు నేటికిక్కడ ఆందోళన చేపట్టారు. బేషరతుగా ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కుట్రదారులకు వ్యతిరేకంగా వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా ఈ రోజు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మరియు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ ఎలక్షన్స్ వెంటనే జరిపించండి అని డిమాండ్ చేస్తూ ఛాంబర్ ఆవరణం బయట నిర్మాతలు ప్రతాని రామకృష్ణ గౌడ్, జేవి మోహన్ గౌడ్, మద్దినేని రమేష్, జి శంకర్ గౌడ్, గంగా రవీందర్ గుప్తా, కె శ్రీనివాసరెడ్డి, వరప్రసాద్, గురురాజ్, కె పవన్ కళ్యాణ్ తదితరులు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఒక న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ తోటి ఇక్కడ కూర్చోవడం జరిగింది. గతంలో కూడా అన్న వాళ్ళ మద్దతు ఇక్కడ 2 నెలల పాటు మనం ధర్నాలు చేయడం జరిగింది. ఈ రోజు మళ్లీ చెప్తా ఉన్నాం, ఒకే ఒక్క దుర్మార్గుడు వాడి స్వార్థం కోసం ఈ రోజు మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణ బిడ్డల మొత్తం జీవితాలు కూడా సర్వనాశనం అయిపోతా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మళ్లీ మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. అన్న రేవంత్ అన్న, మీతో పనిచేసినటువంటి మిత్రులుగా మీకు అప్పీల్ చేస్తా ఉన్నాం. నిజంగా చెప్పాలంటే ఈ 2 సంవత్సరాల మీ పరిపాలనలో అతిపెద్ద అవినీతి అయినా జరిగిందంటే అది చిత్రపురి అవినీతి మాత్రమే. ముఖ్యంగా ఈరోజు ఫిల్మ్ ఛాంబర్ మొత్తం కూడా తన చెప్పు చేతుల్లో పట్టుకొని ఇక్కడ ప్రసాద్ గారు ఎవరైతున్నారో, ఇక్కడ ఎవరైతే భరత్ గారు ఎవరైతున్నారో వాళ్ళందరూ అడ్డు పెట్టుకొని మొత్తం కూడా చిత్రపురి త్రిపుడు మీద కట్టాలని చెప్పేసి ఇక్కడ ఎన్నికలే లేకుండా చేస్తా ఉన్నారు. ఇదే ఎన్నికలు లేకుండా మీరు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళని ఇక్కడ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ప్రజలంతా ఓట్లేస్తేనే ఇక్కడ తెలంగాణలో ప్రజాప్రభుత్వం వచ్చింది. ఈ రోజు మళ్లీ మీ అందరం కూడా అడుగుతా ఉన్నాం, ఫిలిం ఛాంబర్ లో ఎన్నికలు పెట్టకపోతే, ఫిలిం ఛాంబర్ ఎన్నికలు పెట్టకపోతే, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు జరగకపోతే మరొక 5-10 సంవత్సరాల పాటు మొత్తం కూడా దోచుకొని ఈ యొక్క చిత్ర పరిశ్రమ నాశనం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు చాలా గొప్ప మనిషి. ఎందుకంటే నేను అన్నతోటి పనిచేసిన బిడ్డగా చెప్తా ఉన్నాను. ఆయన తప్పకుండా సామాన్యుల ప్రశ్నలు, సామాన్యుల బాధలు తెలిసినాడు. కాబట్టి ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ ఎన్నికలు నిర్వహించాలి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించాలి, అవినీతి అనిల్ని వెంటనే బహిష్కరించాలి, అనిల్ని శాశ్వతంగా జైల్లో వేయాలి. అప్పుడు మాత్రమే చిత్ర పరిశ్రమ ఈ 24 క్రాఫ్ట్ లో నిజమైన సినిమా కార్మికులకి మా ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు, మా మోహన్ అన్న గౌడ్ గారు, అదేవిధంగా శంకర్ గౌడ్ అన్న గారు, అదేవిధంగా కస్తూరి శ్రీనివాస్ గారు, మద్దినేని రమేష్ గారు, ఇలాంటి వాళ్ళతోటి అడాక్ కమిటీ వేయాలి. ఆ అడాక్ కమిటీ మొత్తం కూడా చిత్ర పరిశ్రమల అవినీతి మొత్తం ప్రక్షాళన చేయాలి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూడా ఫిలిం ఛాంబర్ ఎన్నికల నిర్వహణతో పాటు ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి కూడాను అన్ని క్రాఫ్ట్లకు ఎలక్షన్లు నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధంగా, న్యాయబద్ధంగా ఒక తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణ కోసం పోరాడిన బిడ్డలుగా నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని మన తెలంగాణ ఉద్యమాలు వదిలిపెట్టాం. మీ అందరికీ తెలుసు. మనం ప్రాణాలను కూడా పనంగా పెట్టి పోరాడినాం. ఆ రోజు సోనియా గాంధీ ఇల్లు ముట్టడిలో మన ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉండే. సకల జనుల సమ్మెప్పుడు కూడా, సాగరహారప్పుడు కూడా మన పక్క నుంచే ఫిరంగులు పోయిన సందర్భాలు కూడా చూసాం. కాబట్టి మీకు అప్పీల్ చేస్తా ఉన్నాం, మనందరం కూడా అనిల్ హైదరాబాద్ వద్ద గల తెలుగు ఫిలిం ఛాంబర్ వద్ద ఉన్నాము. ఇటీవలి కాలంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్ కావచ్చు, తెలుగు ఫిలిం ఛాంబర్ కావచ్చు, అదేవిధంగా చిత్రపూర్లో జరుగుతున్న అవకతవకలకు సంబంధించి ఇటీవల బాగా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్ సభ్యులు సీనియర్ నాయకులైన జేవి మోహన్ గౌడ్ గారు మాతో ఉన్నారు. మోహన్ గౌడ్ గారు చెప్పండి, ఈరోజు నిరసన ఆందోళన కార్యక్రమం. నమస్తే అండి. ఇండస్ట్రీలో తెలుగు ఫిలిం ఛాంబర్ అనేది ఒక సుప్రీం బాడీ అండి. సుప్రీం బాడీ ఎప్పుడైతే పారదర్శకంగా ఉంటుందో, మిగిలిన
పారదర్శకంగా ఉండేదానికి అవకాశం ఉంది. ఛాంబర్లో ఎలక్షన్స్ అనేది సిస్టమేటిక్ బైలా ప్రకారం జరగాలి. అందరూ కూడా 2 సంవత్సరాలు ఈ మధ్య కాలంలో మంది వాళ్ళ ఆలోచన ధోరణి విధానంలో ఛాంబర్ని అడ్డం పెట్టుకొని చిత్రపురి కాలనీ అనేది చిత్రపురి కాలనీలో ఒక కన్స్ట్రక్షన్ కోసం తీసిపెట్టింది, మిగిలింది కన్స్ట్రక్షన్ కోసం ఉపయోగించాలి. కొంతమంది దాంట్లో ఫ్లాట్లు వస్తాయని కూడా కట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ కాలనీలో ఇల్లు చిత్రపురి కాలనీ మీద ఎస్ఎఫ్టీ 7,000 రూపాయలకు అమ్మాలని చెప్పేసి మందితో కుమ్మక్కయ్యి గవర్నమెంట్కి సంబంధం లేనటువంటి వ్యక్తులకు ఇవ్వాలని ఒక ప్లాన్ చేశారు. ఈ యొక్క కాస్ట్ వల్ల ఒక 300 కోట్లకు నవంబర్ ఎలక్షన్స్ పెడితే మనము రేపు కమిటీలో ఇదే బాడీ కంటిన్యూ కావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ కాలం అయిపోయింది, మీరు దిగిపోండి. తర్వాత కమిటీలో మనకు రైట్ లేదు, మన పదవీ కాలం అయిపోయింది, జూలై ఎండింగ్తో మనకు పెడదామని మేము చెప్తున్నప్పటికీ కూడా నిమ్మకుండా దీన్ని ఏదో రూపంలో కుమ్మక్కయ్యి ఇదే బాడీ కంటిన్యూ కావాలని చెప్పి ఇది క్రమంలో ఈ ఆర్గ్యుమెంట్లు జరుగుతున్న టైంలో దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి తిరుపతి మీరు కంటిన్యూ కావాలంటే జనరల్ బాడీ కాల్ఫర్ చేసి కంటిన్యూ కావచ్చు అని చెప్పారు. ఏంటంటే మన పదవీ కాలము అయిపోతుందనంగా వాళ్ళ పర్మిషన్ తీసుకొని కంటిన్యూ కావచ్చు. మన ఆపద్ధర్మ కమిటీగా మనకు ఆ రైట్స్ ఉండవు. మనకేయడము వాళ్ళ పర్మిషన్ తీసుకోవడము మెజార్టీ ప్రకారం ఇది తప్పు అని చెప్పేసి మేము కొంతమంది ఈ రోజున చేయడం జరిగింది. మా డిమాండ్ ఏంటంటే మీ స్టిల్ను అడ్డాగా పెట్టుకొని చిత్రపురి కాలనీ అవినీతిని మీరు ప్రోత్సహిస్తూ కాలనీని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చకుండా ఇండస్ట్రీని పారదర్శకంగా ఉంచుతూ పెంచండి డిమాండ్ చేస్తూ మేము ఈరోజు ఈ ధర్నా చేయడం జరిగింది. అంటే దీనికి సంబంధించి మీరు సహకార శాఖ మా ఛాంబర్లో ఉన్న కమిటీ సభ్యులు గవర్నమెంట్ మినిస్టర్స్ని అప్రోచ్ అయ్యారు. ఆ తర్వాత సొసైటీస్ వాళ్ళని అప్రోచ్ ప్రకారం అది మీరు కోర్టులో తెలుసుకోండి అన్న విధంగానే వాళ్ళు సలహా ఇస్తున్నారు. ఆలోచనతో మేము న్యాయ పోరాటం చేయడానికి సిద్ధపడ్డాం తప్ప ఈ కోర్టులు వీటన్నిటికీ వెళ్ళడానికి మేము సముఖంగా లేము. తర్వాత వ్యవస్థను ఇండస్ట్రీ బాగు కోరి ఎంతోమంది పెద్దలు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు, దీన్ని పైకి తీసుకెళ్లారు. ఆ పెద్దలు ఛాంబర్ కౌన్సిల్లో ఇన్వాల్వ్ అయినంత కాలము వచ్చాయి ఈ వ్యవస్థలు. అయితే ఎప్పుడైతే ఛాంబర్ కౌన్సిల్లో కొంతమంది స్వార్థపరులు ఎంటర్ అయ్యారో ఈ రెండు కూడా అస్తవ్యస్తంగా తయారయ్యాయి. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము బైలాలు లేవు, ఏమీ లేవు. వాళ్ళు మా ఇష్టారాజ్యంగా చేస్తాము, మాకు ఇష్టం వచ్చినప్పుడు ఎలక్షన్స్ పెడతాము, మాకు ఇష్టం వచ్చినప్పుడు జనరల్ బాడీ మీటింగ్లు పెడతామన్న ధోరణి వాళ్ళు వ్యవహరిస్తూ ఛాంబర్ను కౌన్సిల్ను అస్తవ్యస్తంగా తయారు చేస్తున్నారు. ఇలాంటి పద్ధతులు అయితే మంచిది కాదు. ఎందుకంటే ఇది ఇండస్ట్రీలో అందరికీ కూడా చెడ్డ పేరు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చిరంజీవి గారు అయితేనేమి, బాలకృష్ణ గారు అయితేనేమి, ఇంకా ఎంతోమంది పెద్దలు ఉన్నారు, అల్లు అరవింద్ గారు, ఇలాంటి పెద్దలు ఇండస్ట్రీ బాగు కోరేటువంటి పెద్దలు ఎందరో ఉన్నారు. వాళ్ళను మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ అస్తవ్యస్తంగా తయారైనటువంటి వ్యవస్థలను ఒక సక్రమమైన మార్గంలో పెట్టగలిగినటువంటి బాధ్యత అంటే మీరు చొరవ తీసుకొని వీటిని సక్రమమైన మార్గంలో పెట్టాలని చెప్పేసి వాళ్ళను మనవపూర్వకంగా ప్రాధేయపడుతున్నాము. ఎందుకంటే ఇక్కడ ఒక నియంత పాలన, ఒక రాచరికపు వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి మీలాంటి పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి వీటిని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. అంటే మీరు చేసే విన్నపం ఓన్లీ తెలుగు ఫిలిం ఛాంబర్ వరకేనా, లేకపోతే చిత్రపురి కమిటీ కూడా? అంటే మేము తెలుగు ఫిలిం ఛాంబర్కి ఎలక్షన్స్ పెట్టమని అడిగిన గవర్నమెంట్ను కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే చిత్రపురి కమిటీ, చిత్రపురి కాలనీ అనేది కార్మికుడి కోసము ఆ రోజు ప్రభుత్వము గజము 40 రూపాయలకి ఇచ్చినటువంటి సందర్భాలు. మరి కార్మికుడికి ఇచ్చినటువంటి భూమి మీద కార్మికుడికి హక్కు ఉంటుంది. అది కార్మికుడి కోసమే, కార్మికుడి ప్రయోజనాల కోసమే అది ఉపయోగపడాలి. కానీ దాన్ని రియల్ ఎస్టేట్ దందాగా మార్చి అవుట్ సైడర్స్కు 2,000 ఎస్ఎఫ్టీ, 3,000 ఎస్ఎఫ్టీ, ఎస్ఎఫ్టీ కాస్ట్ 7,000 అని చెప్పేసి రియల్ ఎస్టేట్ దందాగా మార్చి వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని చూస్తుంటే ఇక్కడ కార్మికులు కడుపు కొట్టి వాళ్ళు సంపాదించుకోవాలని చూడడం మంచిది కాదు.
దీంట్లో కూడా ఇప్పుడు ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నాడో అతని మీద ఎన్నో కేసులు ఉన్నాయి. అతను జైలుకు కూడా పోయొచ్చాడు. జైలుకు పోయొచ్చినా అతను రాజాగానే తిరుగుతున్నాడు. మరి ఇలాంటి నిందితులు అంతా ఇట్లా తిరుగుతూ ఉంటే వ్యవస్థల మీద గౌరవం పోయేటువంటి నమ్మకం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ చొరవ తీసుకొని ఏది న్యాయం ఉందో, ఇది కార్మికుడికి చెందాల్సినటువంటి భూమి కాబట్టి కార్మికుడికి చెందేటట్లుగా గవర్నమెంట్ నిర్ణయం చొరవ తీసుకోవాలని మేము ప్రాధాన్యపడుతున్నాము. మీ తదుపరి కార్యాచరణ ఏంటి? అంటే మేము మెయిన్ ఏంటంటే ఎలక్షన్స్ జరగాలనేది మా డిమాండ్. మరి ఎలక్షన్స్ జరిగేంత వరకు మా పోరాటం అయితే జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు ఎలక్షన్స్ పెట్టకూడదని ఎంత మొండిగా ఉన్నారో, ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి మేము కూడా అంతే మొండిగా పోరాటం చేస్తామని మీ అందరి ముందు తెలియజేస్తాం. ధన్యవాదాలు.